ఏపీలో ఏదైనా రాజకీయమే. పెళ్లి, చావు, పరామర్శ ఏదైనా సరే ప్రత్యర్థులు రచ్చ చేసి వదిలిపెడతారు. చెన్నైలో జరిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కొడుకు సాహిల్ వివాహ వేడుక చుట్టూ రాజకీయం అలుముకుంది. జగన్ చిన్నాన్న జార్జిరెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి. అనిల్ ఒక రకంగా జగన్కి గుండెకాయ లాంటివాడు. జగన్ ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెట్టేది అనిలే. చెన్నై లీలా ప్యాలెస్ అడ్డాగా అనిల్ ఆర్థిక, రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్నీ సాగుతూ ఉంటాయి. గతంలో సౌత్ ఆఫ్రికాలో లిక్కర్, మైనింగ్ బిజినెస్ చేసిన అనిల్ జగన్ వైసీపీ పెట్టిన తర్వాత ఇండియాకొచ్చి ఆ పార్టీకి, జగన్కి సంబంధించిన తెర వెనుక వ్యవహారాలన్నీ నడుపుతున్నాడు. అనిల్ రెడ్డి కొడుకు సాహిల్కు తమిళనాడులోని మురుగప్ప గ్రూప్ అధినేత ఎంఎం మురుగప్పన్ మనవరాలితో పెళ్లి నిశ్చయమైంది. తమిళనాడులోని అత్యంత ధనిక పారిశ్రామికవేత్తల్లో మురుగప్పన్ ఒకరు. ఆ రాష్ట్రంలోనే అన్ని పార్టీల అధినేతలు, సినిమా ఇండస్ట్రీతో మురుగప్పనకు ప్రత్యేక సంబంధం ఉంది. అనిల్ రెడ్డి కుమారుడు సాహిల్ పెళ్లికి జగన్ ఒకరోజు ముందే చేరుకున్నారు. సహజంగానే జగన్ ఎక్కడికొచ్చినా జనం ఎగబడతారు కనుక చెన్నైలోనూ అదే పరిస్థితి ఎదురైంది. ఇక ఈ పెళ్లికి తమిళనాడులోని అతిరథ మహారథులంతా హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కుమారుడు ఉదయనిధి, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, టీవీకే పార్టీ అధినేత విజయ్తో పాటు ప్రముఖ హీరోలు సూర్య, ఆయన తమ్ముడు కార్తీ కూడా ఈ పెళ్లికొచ్చారు. సూర్య, కార్తీ కుటుంబ సభ్యులు భారతి, రఘురామ్ సిమెంట్స్లో భాగస్వాములు కూడా. జగన్ కుటుంబంతో వాళ్ళకి ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఇక ఈ పెళ్లికి వైసీపీ హేమీలంతా హాజరవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. అనిల్ రెడ్డి ఇంట్లో పెళ్లికి తమిళనాడు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్లు తరలిరావడం, వాళ్ళందరినీ జగన్ ఆప్యాయంగా ఆహ్వానించడం, ఇదంతా టీవీల్లో చూసినా ఏపీలో రాజకీయ ప్రత్యర్థులు ఉలిక్కిపడ్డారు. జగన్ తన తమ్ముడి కొడుకు పెళ్లిలో కూడా రాజకీయ బల ప్రదర్శన చేశారని, కావాలనే పెళ్లికి ప్రముఖులందరినీ పిలిపించి తాను ఎక్కడున్నా జనం వచ్చి పడిపోతారు అనే భ్రమ కలిగించారని మీడియాలో ఒక వర్గం ప్రచారం మొదలుపెట్టింది. అసలు జగన్కి, అనిల్కి అంత సీన్ లేదని, అనిల్ వియ్యంకులు మురుగప్ప గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేతలు, వాళ్లకు తమిళనాడు రాజకీయ, సినిమా వర్గాలతో బలమైన సంబంధాలు ఉండడం వల్లే మురుగప్పన్ కోసం వాళ్లంతా తరలి వచ్చారని మరో యాంగిల్లో స్టోరీలు అల్లేశారు. టీవీకే అధినేత విజయ్ వధూవరులకు ఇవ్వడానికి బొకే తెస్తే అది తనకే అనుకొని లాక్కున్నాడంటూ సెటైర్లు వేశారు. ఏపీలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న పొలిటికల్ వార్ గతి తప్పిపోతుంది. టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు ఒకరినొకరు భ్రష్టు పట్టించడానికి ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. అది పెళ్లైనా, ప్రమాదమైనా, చావైనా, పరామర్శ అయినా సరే 2029 ఎన్నికల నాటికి ఇది ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.